హలో, వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. రాష్ట్ర రాజకీయాల్లో అయితే ప్రస్ఫుటమైనటువంటి మార్పు కనిపిస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇటు బీజేపీ పార్టీ కానివ్వండి, శ్రేణుల్లో మరింత జోష్ కనిపిస్తుంది. ఇవి వరుస విజయాల పరంపరన లేక రాజకీయంగా వ్యూహాలు సత్ఫలితాలను ఇస్తున్నాయా? మరి ఇలాంటి అనేక అంశాలను గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాసం వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కూడా విజయాన్ని సాధించారు. ఇది ఒక హ్యాట్రిక్ విజయం అని కూడా చెప్తున్న నేపథ్యంలో ఎట్లా ఉందన్న బీజేపీ కార్యవర్గంలో కానీ ఇట్లా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తా ఉన్నారు. రాబోయే కాలంలో కూడా 8 ఎంపీలు గెలిపించారు, 36% ఓట్లు వేసారు. ఇప్పుడు 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిపించారు. ఉత్తర తెలంగాణ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కాషాయమయం అయిపోయింది అనేటువంటి అభిప్రాయం ప్రజలు కల్పించారు. బట్ ప్రజలు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు చూసారు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని 14 నెలలు చూసారు. దీనివల్ల ఉపయోగం లేదు. భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే శ్రీరామ రక్ష. అందుకోసమనే వీళ్ళని ఆదరిద్దాం అనేటువంటి ఖచ్చితమైనటువంటి అభిప్రాయానికి వచ్చింది. కాబట్టి ఈ రకమైన రిజల్ట్ వచ్చింది. తెలంగాణ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నందుకు, వాళ్ళ హక్కున చేర్చుకుంటున్నందుకు ఇది ఒక మంచి అవకాశంగా ఆలోచన చేస్తాను. వాళ్ళకు కూడా సేవ చేయడం కోసం ఏ రకంగా చేయాలనేది కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన. ఇంకొక ప్రశ్న, ఏదైతే జనరల్ ఎలక్షన్స్ కి సంబంధించి గతంలో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారో, పార్లమెంట్ ఎన్నికల్లో 8 మంది ఎంపీ సీట్లను కూడా తెలంగాణ ప్రజలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటిగా ఉండి సపోర్ట్ ఇచ్చుకుంటూ కూడా గెలిచింది. ఇదంతా కూడా తాత్కాలికమని చెప్పేసి కూడా విమర్శిస్తున్న నేపథ్యంలో ఏమంటారు అన్న దీని గురించి? కాంగ్రెస్ పార్టీకి తలా తులకాయలేని మాటలు మాట్లాడడం అలవాటు అయిపోయింది. ఆడలేక మధ్యలో కూడా అనే రకంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తా ఉన్నారు. ఏ రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలవడం కోసం ఒక ముఖ్యమంత్రి 3 బహిరంగ సభలు పెట్టడం నేను ఎక్కడ చూడలే. ఫస్ట్ టైం ఏపీ హిస్టరీలో, అంటే ఏపీ తెలంగాణ హిస్టరీలో ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు ఆ గొప్ప ఘనకార్యం సాధించిండు. అయినా గారు గెలవలేదు. మళ్ళీ ఇంకో రకంగా మాట్లాడడం సరైనటువంటి విధానం కాదు. కవిత, హరీష్ రావు డైరెక్ట్ ప్రసన్న హరీష్ సపోర్ట్ చేసిరు. ఓపెన్ గానే డబ్బులు కూడా సపోర్ట్ చేసిరు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ప్రజల తీర్పుని అవమానపరచడం ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు, రేవంత్ రెడ్డికి మంచిది కాదు. మానుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ డీలిమిటేషన్ కి సంబంధించి కూడా 1 నేషన్ 1 ఎలక్షన్ మీదుగానే ఇలా పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు. దీనివల్ల సౌత్ రాష్ట్రాలు నష్టపోతాయని ఒక నానుడు కూడా నడుస్తుందని ఏమంటారు దీని మీద? అసలు తెలంగాణ ప్రజలు కర్ర కలిసి వాద పెట్టిరు కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ కు. ఇంకా సౌత్ కు నష్టం ఏంది? సౌత్ కు ఏదైనా న్యాయం జరగాలంటే అది భారతీయ జనతా పార్టీ నుంచి అవుతుంది. సౌత్ కు న్యాయం జరగాలన్నా, లేకపోతే ఉత్తరప్రదేశ్ న్యాయం జరగాలన్నా, నార్త్ ఈస్ట్ కు న్యాయం జరగాలన్నా, అందరు భారతీయ పౌరులు అభివృద్ధి చెందాలన్నా, ఈ భారతదేశం సౌఖ్యంగా ఉండాలన్నా అది భారతీయ జనతా పార్టీ తోటే సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇవాళ సౌత్ లేకపోతే నార్త్ ఈస్ట్ ఈ రకమైనటువంటి అభిప్రాయాలు చూస్తలేరు. అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలా, అది బీజేపీ తోటి సాధ్యమవుతుందని ఆలోచన చేస్తా ఉన్నారు. అందుకని ఈ రకమైన తీర్పులు వస్తా ఉన్నాయి. అంటే జనాభా ప్రాతిపాదికన చేస్తే ఖచ్చితంగా గతంలో 10 లక్షలు ఉన్నటువంటి ప్రాతిపాదికన చేస్తే ఇట్లా ఎంపీ సీట్లు నష్టపోతాము. 20 లక్షల దాకా చేస్తేనే కరెక్ట్ గా అన్ని విధాలు కూడా దేశం మొత్తం మీద ఒక కరెక్ట్ గా ఒక సంఖ్య అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు స్టాలిన్ లాంటి దేశ విచ్ఛిన్నకర శక్తుల కోసం మాట్లాడాల్సినటువంటి సమయం కాదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ గురించి మాట్లాడి సమయం వృధా చేసుకోదు. భారతీయ జనతా పార్టీ జాతీయ సమైక్యతను కాపాడుతుంది. ఈ దేశం కోసం, ధర్మం కోసం కష్టపడి పనిచేస్తుంది. కాబట్టి స్టాలిన్ ఏదో అన్నడని, లేకపోతే ఇంకోటి కరుణానిధి ఇంకో లేదు అన్నదని, కమల్ హాసన్ ఏదో అన్నడని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు కూడా పట్టించుకుంటలేరు వాళ్ళ గురించి. ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, తమిళనాడు అభివృద్ధి చెందాలన్నా, అన్ని భాషలు వికసితం కావాలన్నా భారతీయ జనతా పార్టీ సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల అధికారం నుండి 14 భాషలు మాత్రమే రాష్ట్ర భాషలుగా గుర్తించింది, జాతీయ భాషలుగా. భారతీయ జనతా పార్టీ వచ్చినాక 10 సంవత్సరాల్లో 21కి పెంచింది. 21 భాషల్ని అలా అరుదైనటువంటి గౌరవం ఇచ్చి జాతీయ భాష హోదాలు కల్పించి అన్ని భాషలను కూడా గౌరవిస్తా ఉన్నాం. ఒక కామెంట్ చేశారు, ఘాటు వ్యాఖ్య చేశారు. మోదీ నీకు నిజంగా ప్రేమ ఉంటే తమిళనాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అంటే ఖచ్చితంగా తమిళంని దేశ భాషగా చేసి అప్పుడు చూపించండి అని చెప్పేసి అంటున్నారు. దేశ భాషగా గుర్తించినాము, దేశ భాషగా తమిళం కూడా ఉన్నది. ఆ మాత్రం తెలియకపోతే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం అర్థమైతలేదు. ఆల్రెడీ అది అధికారికంగా భాషను గుర్తించినారు. అన్ని రకాలుగా భాషని, తమిళాన్ని గౌరవిస్తా ఉన్నాం. కాశీ రామేశ్వరం తమిళం సంగమం కూడా చేస్తా ఉన్నాము. ఇక్కడ హిందీలో తమిళం వేరనో, తెలుగు వేరనో, కన్నడం వేరే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తలేదు. అన్నిటికి కూడా సమమైనటువంటి ప్రాధాన్యత ఇస్తుంది. అన్ని భాషలను అత్యధికంగా గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ.
కాబట్టి రాబోయే కాలంలో నీ పీఠం కదులుతుంది తమిళనాడులో. అందుకోసం ఇలా కొత్త దేశం ఇస్తా ఉన్నాం, విభజన రాజకీయాలు చేస్తున్నాం. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. సో తెలంగాణలో హాట్ టాపిక్ గా నడుస్తున్నట్టు బీసీ రిజర్వేషన్. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ పార్టీ వైఖరి ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇస్తానన్నది బీసీలకు. ఇవ్వమని చెప్పేసి స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చే వరకు పోరాటం చేస్తాం. రెండవది, బీసీలలో మైనారిటీలను కలపడాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసి బీసీలలో ముస్లింలను కలిపి కనుక రిజర్వేషన్స్ 42 చేస్తామంటే ఒప్పుకునేది లేదు. 42% నికార్సుగా బీసీలకు ఇస్తే భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంటుంది. దాని ప్రకారం చేయాలని చెప్పేసి కోరుతుంది. సో రాష్ట్ర భవిష్యత్తులో ఎన్నికలకు సంబంధించి, స్థానిక ఎన్నికలకు సంబంధించి బీజేపీ పార్టీ ఏ ఎజెండాతో ముందుకెళ్తుంది? స్థానిక సంస్థలను గెలిపే లక్ష్యంగా ముందరకు పోతాం. ఆల్రెడీ ఇంతకు ముందుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులు 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి అన్ని నేరుగా గ్రామ పంచాయతీలకు పంపిస్తున్నాం. ఈసారి ఇతోధికంగా గ్రామ పంచాయతీలకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తాం. దాంతో పాటుగా మేము ఇస్తున్నాం నిధులు. రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా కూడా ఇస్తలేదు. పాత బకాయిలు కూడా ఇవ్వకుండా సర్పంచ్లను మోసం చేసింది. ఇవన్నీ విషయాలు కూడా ప్రజల్లోకి తీసుకుపోతాం. లైటు, చెట్టు, నీరు, కరెంటు అన్ని కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోటే పారిశుద్ధ్యం కూడా గ్రామాలలో నడుస్తా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించాలని మేము ఖచ్చితంగా గ్రామ పంచాయతీలను గౌరవించి మేము గ్రామాలను పట్టుకొమ్మలుగా మేము ముందుకు తీసుకుపోతాం. దేశాభివృద్ధిలో భాగం చేస్తాం. సో ఫైనల్ గా ఒక సంచలనాత్మక ప్రకటన మోదీ నుంచి వచ్చింది. ఏదైతే కార్మికులకు సంబంధించి పెన్షన్ విధానంలో మార్పు ఉంటుంది, ప్రతి ఒక్కరికి కుటుంబంలో పెన్షన్ ఇస్తామనేది వంటి ఒక వ్యాఖ్యను తీసుకొచ్చారన్న. ఎట్లా ఇదంతా సాధ్యమయ్యే పని అన్న? ఒకటి ఏముందంటే, ఫారిన్ కంట్రీస్ లలో పన్ను కడుతున్నప్పుడు వాళ్ళకు కొన్ని సేవలు అనేవి ఇస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా పన్ను కట్టేటువంటి వాళ్ళకు ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ సేవలు ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ బెనిఫిట్ స్కీమ్స్ పెడుతుంది అనేటువంటి విషయం స్పష్టంగా కనబడతా ఉంది. భారతదేశంలో ఇది ఒక స్పష్టంగా సక్సెస్ అవుతుందని అంటే భావిస్తుంది. ఖచ్చితంగా మోడీ గారు ఏది చేసినా సక్సెస్ అవుతుంది. మోడీ గారు భారతీయ జనతా పార్టీ చేసినట్టే ప్రజల కోసం చేస్తారు, దేశం కోసం చేస్తారు, ధర్మం కోసం చేస్తారు. కాబట్టి ప్రజలు నమ్ముతారు, ప్రజలు ఆదరిస్తారు, ప్రజలకు ఆ స్కీమ్ ని డెలివర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా కాసం వెంకటేశ్వర్లు గారి మాటలు. ఏదైతే బీజేపీ ఖచ్చితంగా అభివృద్ధి పదంలో రాష్ట్రంలో అధికార దిశగా కూడా ముందుకెళ్తుంది. స్థానిక ఎన్నికల విషయంలో కానివ్వండి, బీసీ రిజర్వేషన్ల విషయంలో కానీ ప్రతి అంశంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తుంది. మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారు తెలంగాణ మీద అని కూడా చెప్తున్నారు. సో దీన్ని బట్టి రాష్ట్ర రాజకీయాల్లోకి ముందు ఎలాంటి మార్పులు ఉంటాయనేది కూడా ఇక ముందు తెలియాల్సినటువంటి అంశంగా మిగిలిపోయిన నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ చంద్రశేఖర్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ బీజేపీ భవన్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.